దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మార్చి 26 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినంలోని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యంనిచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యము మా హృదయాల ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము మా పరమత. ఆమె. న్యాయాధిపతుల గ్రంథము 10-11 అధ్యాయములు. 10వ అధ్యాయము. అబీమెలెకునకు తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతియే ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను. అతని తర్వాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడే 22 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు ఉండరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో ఉన్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్తారోతులు అను సిరియనుల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమోనీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద మండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికిని అమోనీల చేతికిని వారిని అప్పగించిన కనుక వారు ఆ సంవత్సరం మొదలుకుని ఇశ్రాయేలీలను అనగా యోర్దాను అవతలనున్న గిలాదునందరి అమోరీల దేశంలో కాపురమున్న ఇశ్రాయేలీలను 18 సంవత్సరములు చితకగొట్టి అణచివేసిరి. మరియు అమోనీయులు యుద్ధ దేశస్థులతోనూ బెన్యామీనీయులతోనూ ఎఫ్రాయిమీయులతోనూ యుద్ధము చేటుకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీలకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము నీ సన్నిధిని పాపం చేసి ఉన్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఐగుప్తీయుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి, అమోరీయుల వశంలో నుండి, ఫిలిస్తీన్ల వశంలో నుండి మాత్రముగాక సీదోనీయులను, అమాలేకీయులను, మాయోనీయులను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొరపెట్టుకొనిడి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇశ్రాయేలీలతో సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవల్లని తమ మధ్య నుండి అన్యదేవతను తొలగింపగా ఆయన ఆత్మ ఇశ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూసి సహింపలేకపోయాను. అప్పుడు అమోనీయులు కూడుకొని గిలాదులో దిగి ఉండిరి, ఇశ్రాయేలీలను కూడుకొని మిస్పాలో దిగి ఉండిరి. కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో యుద్ధము చేయ పూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. గిలాదు వారైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతని వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశం నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా అమోనీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనం అమోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధం చేసిన యెడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవాని నా చేతికి అప్పగించిన యెడల నేనే మీకు ప్రధానునవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు, నిశ్చయంగా మేము నీ మాట చొప్పున చేయదుము, యెహోవా మన ఉభయముల మధ్య సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతను నియమించుకునిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా వినిపించెను. యెఫ్తా అమోనీయుల రాజునద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా, అమోనీయుల రాజు, ఇశ్రాయేలీల ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశం ఆక్రమించుకున్నందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా ఉండునట్లు ఆ దేశంలోని మరలా మాకు అప్పగించమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారం చెప్పాను. అంతటి యెఫ్తా మరలా అమోనీయుల రాజునద్దకు దూతలను పంపి ఇట్లనెను, యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీలు మోయాబు దేశమునైనను
అమోనీయుల దేశంనైనా ఆక్రమించుకొనలేదు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చిచుండగా వారు ఎర్ర సముద్రం వరకు అరణ్యంలో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏదోము రాజు వద్దకు దూతలను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఏదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజు వద్దకు అట్టి వర్తమానమే పంపిరి గాని అతడును నేను సెలవీనని చెప్పాను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయుచు ఏదోమీయులకియు మోయాబీయులకియు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇశ్రాయేలీయులు అమోరీల రాజైన సీహోనును హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి, నీ దేశం గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని వద్ద మనవి చేయగా, సీహోను ఇశ్రాయేలీలను నమ్మక తన దేశంలో బడి వెళ్ళనీయక తన జనులనందరినీ సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలీలతో యుద్ధము చేసెను. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేళ్ల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత దేశవాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని అబ్బోకు వరకును అరణ్యం మొదలుకుని యొర్దాను వరకును అమోరీల ప్రాంతములన్నింటినీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదురు నిలవకుండా తోలివేసిన తర్వాత నీవు దానిని స్వతంత్రించుకొందువా? స్వాధీనపరచుకుంటకు కెమోషను నీ దేవత నీకు ఇచ్చిన దాన్ని నీవు అనుభవించుచున్నావు కదా. మా దేవుడైన యెహోవా మా ఎదుటి నుండి ఎవరిని తోలివేయను వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందుము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు కదా. అతడు ఇశ్రాయేలీలతో ఎప్పుడైనాను కలహించినా, ఎప్పుడైనాను వారితో యుద్ధము చేసినా, ఇశ్రాయేలీలు హెష్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీ వేళ వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడలో తప్పు చేయలేదు కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీలకును అమోనీయులకును న్యాయము తీర్చునుగాక. అయితే అమోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమోనీయుల యొద్దకు సాగాను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దాన్ని అర్పించదనెను. అప్పుడు యెఫ్తా అమోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతు వరకు వచ్చు వరకు ఆబేల్కేరా మేము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషంగా హతము చేసెను. అట్లు అమోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమెగాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకుని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేసితివి. నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకతివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసిందేమనగా 2 నెలల వరకు నన్ను విడువము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించిన. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకి చేశాను. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమా ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు, కృపాసత్య సంపూర్ణుడవు దేవా, రాజ్యానికి వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం తండ్రి. ఏ పాటి వారము, ఎన్నిక లేని వారము, అర్హత లేని వారము, యోగ్యత లేని వారము అయినప్పటికీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు. నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాలంలో మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను ఉదయకాలం నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం. దయతో క్షమించండి. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ప్రభ నిందారహితులుగా నిలవబెట్టండి. మా కుటుంబస్తులందరినీ దర్శించండి, రక్షించండి. వారిలో మారు మనసు లేని వారికి మారు మనసు, పశ్చాత్తాపము దయచేయండి.
పాప క్షమాపణ దయచేయండి ప్రభా, రక్షణ భాగ్యం దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి. అయ్యా మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదు ప్రభా. అందరూ అంతటా రక్షించబడి ఉండాలని చేయించుండగా నీ చిత్తము జరగాలి, నీ రాజ్యం రావాలి ప్రభా. నీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకొని డినామినేషన్స్ భేదం తొలగించాలి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ నాయన అనుగ్రహించి ఏక మనసు ఏకాత్మ దయచేయండి నాయన. ఆత్మ వరములు కలిగి ఆత్మ ఫలము కలిగి ప్రతి క్రైస్తవుడు జీవించినట్లు నీ సాక్షిగా నిలవబడినట్లు అయ్యా నాయన ఎత్తబడే సంఘములో నాయన ఉండునట్లు బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడినట్లుగా మెలకువ కలిగిన జీవితాలు ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయండి. దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ రీతిలో నీ పరిచయలో పాలు పంపులు పొందుకున్నప్పటికీ వారందరికీ నీ కృప కలుగును కాక, వారి రాకపోకలో నీ కాపుదల భద్రత, వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చబడును కాకని ప్రార్థిస్తున్నాం. నిశ్చయంగానైనా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం. నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను మీరు అనుగ్రహించండి. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవాది దేవ, రాజుల రాజా, ప్రభువుల ప్రభా, నీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దుల సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. అయ్యా యుద్ధ వాతావరణాన్ని మాన్పండి ప్రభు. ఇజ్రాయెల్, ఇరాను, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో నాయన నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక, నీ కృప కలుగును గాక. అయ్యా తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన, ఇగో నాయన సామాన్య ప్రజలు ఎంతో నలిగిపోతున్నారు ప్రభు. గ్యాస్ కొరకు, పెట్రోల్ కొరకు, ఇంకా అనేక నిత్యావసరతల వస్తువుల కొరకు నాయన ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చే లాగున ఉంటుండగా ప్రభా నాయన మీరట్టి నాయన స్థితి రాకుండా మీరే కాపాడండి, కృప చూపండి, ప్రజలను రక్షించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి ప్రభా. నీ చిత్తం భారతదేశంలో జరిగించండి, నీ రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు సన్నిధికి చేర్చుకొని ప్రార్థనలకు జవాబు దయచేయండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అన్ని రంగాలు మా దేశానికి యేసు నామంలో స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, చీఫ్ మినిస్టర్స్, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేసిన అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించిన వారందరికీ గొప్ప రక్షణ దయచేయండి. మతోన్మాదులు, మత ఛాందస్వాదుల నుంచి మా దేశానికి విడుదల దయచేయండి. సౌలు పౌలుగా మార్చబడినట్లు వారందరూ యేసు నామములో మార్చబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, నీకు వందనాలయ్యా. స్తుతి నీ నామానికి కలుగునుగాకని ప్రార్థిస్తున్నాయన. ఉదయకాలంలో మా దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటూ చేసిన చిన్ని ప్రార్థన విజ్ఞాపని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసినామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవేనది. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు వాక్యమే విజయం, ప్రభేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.